ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జెఫన్యా గ్రంథాన్ని ధ్యానిద్దాం. జెఫన్యా ఎవరు? 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. యూదారాజు గమోషి కుమారుడైన యెషయా దినములో హిజ్కియాకు పుట్టిన అమర్య కుమారుడగు గెదల్యాకు జననమైన కుషి కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని 1వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. జెఫన్యా హిజ్కియా రాజు యొక్క ముని మనవడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఈ జెఫన్యా ఏం ఉద్దేశించి ఈ యొక్క గ్రంథాన్ని రాశాడు అది గమనిద్దాం. మనం 1వ అధ్యాయం 7వ వచనాన్ని గమనిద్దాం. ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను. చూడండి, ఈ వచనం పదే పదే తన అధ్యాయంలో తన పుస్తకాల్లో ఆయన ప్రస్తావించడానికి గమనించాలి. మళ్ళీ అదే 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోవా మహాదినము సమీపమాయెను. మరలా యెహోవా దినము సమీపమై. మరలా ఏం చేశాడు? యెహోవా దినము వచ్చుచున్నది. ఆ 14వ అధ్యాయంలోనే 3 సార్లు రాశాడు ఆ పదం. మరలా 1వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుతున్నాను. యెహోవా ఉగ్రత దినము. మరలా 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి యెహోవా సెలవిచ్చే వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుకోండి, నేను లేచి ఎవరి పట్టణం కొనుకు దినము కొరకు కనిపెట్టుకొనిడి. అంటే ఇక్కడ ప్రస్తావించబడుతుంది యెహోవా దినము, యెహోవా దినము, యెహోవా దినం అని. అంటే రచయిత ఏం ప్రస్తావిస్తున్నాడు పుస్తకంలో? యెహోవా దినం. అసలు యెహోవా దినం అంటే ఏంటి? 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవము మహానాశనము కమ్ము దినము, అంధకారము గాఢాంధకారము కమ్ము దినము, మేఘములను గాఢాంధకారము కమ్ము దినము. యెహోవా దినం అంటే ఏదో అది ఒక మంచి దినము కాదు. యెహోవా దినం అంటే ఉగ్రత దినము, ప్రపంచానికి నాశనం రాబోయే దినము అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి జెఫన్యా గ్రంథం ద్వారా. ఈ జెఫన్యా ఏం తన ఒక అధ్యాయంలో, తన పుస్తకాల్లో 3 అధ్యాయాల్లో ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది అర్థమైంది. ఇప్పుడు ఎవరెవరిని హెచ్చరిస్తున్నాడు ఈ యొక్క జెఫన్యా అనేది మనం గమనించాలి. 1వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను చూడండి. నా హస్తము యూదా వారి మీదను యెరూషలేము నివాసుల మీదను చాపి బయలుదేవతల యొక్క భక్తుల్లో శేషించిన వారిని, దాని ప్రతిష్ఠితులైన వారిని, దాని అర్చకులను నిర్మూలన చేస్తాను. అంటే యూదా వారి మీద, యెరూషలేము వారి మీద ఉంది. 2 అంటే యూదా దేశం మాత్రమే కాకుండా యూదా దేశం యొక్క చుట్టూ 4 భాగాలు అంటే 4 దిక్కులు. అంటే ఉత్తర దిక్కు, పశ్చిమ దిక్కు, నార్త్, సౌత్, 4 దిక్కుల మీద కూడా ఉన్న దేశాల చుట్టూ కూడా ఇక్కడ రచయిత హెచ్చరించాడు. 4వ వచనంలో యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను ఉంది. 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. గాజా పట్టణము నిర్జనమగును, అష్కేను పాడైపోవును. మధ్యాహ్న కాలమందు అశ్షోదు వారు బయటికి పారదోలబడుదురు. ఎక్రోను పట్టణము దున్నబడును. 5వ వచనం. సముద్ర ప్రాంతము నివసించు కెరేతీలారా, మీకు శ్రమ. ఫిలిస్తీయుల దేశమైన కనాను నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చిందేమనగా, నీ యందు ఒక కాపురస్తుడైన లేకుండా లయము చేసును. అంటే స్పష్టంగా ఇక్కడ ఈ యొక్క ఫిలిస్తీ పట్టణము యూదా దేశానికి పశ్చిమాన ఉంది, అంటే వెస్ట్ భాగంలో ఉంది. ఇప్పుడు 8వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 8వ వచనం. 9వ వచనం. నా జీవము తోడు మోయాబు దేశము సొదొమ పట్టణం వలన, అమ్మోను దేశము గుమర్రా పట్టణం వల్లే అగును. అంటే సొదొమ గుమర్రా ఏ విధంగా దేవుడు ఆది కాండంలో లయం చేశాడో, అలాగే మోయాబు దేశాన్ని, అలాగే అమోరీయుల దేశాన్ని కూడా నాశనం చేస్తున్నాడు. ఈ మోయాబు, అమోరీయులు అనేది యూదా దేశం యొక్క తూర్పు భాగాన్ని ఉంది. అండ్ యూదా దేశం మాత్రమే కాక యూదా దేశం ఇప్పుడు వెస్ట్ ఏముంది? వెస్ట్ ఫిలిస్తీన్లు ఉన్నారు, తూర్పున ఎవరున్నారు? ఈ మోయాబులు, అమోరీయులు ఉన్నారు. ఇప్పుడు దక్షిణాన్ని ఎవరున్నారో చూద్దాం. 2వ అధ్యాయము 12వ వచనం. కుషీలారా, మీకు నా ఖడ్గమ చేత హతులగుదురు. ఇది ఈ యొక్క యూదా దేశానికి ఉన్న సౌత్లో ఉంది, దక్షిణాన్ని ఉన్న భాగం. అండ్ 13వ వచనం చూస్తున్నాను చూడండి. ఆయన ఉత్తర దేశం మీద తన హస్తమును చాపి అష్షూరు దేశం అని క్లియర్గా ఉంది. అంటే ఈ యొక్క యూదా దేశానికి ఉత్తరాన ఉన్నది అష్షూరు దేశం. అంటే దేవుడు యూదా దేశం మీద, యూదా దేశం యొక్క 4 యొక్క దిక్కుల మీద దేశం కూడా తన యొక్క తీర్పును ప్రకటించాడు. కారణం ఏంటో తెలుసా? 1వ అధ్యాయము రచయిత చెప్తున్నాడు. 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరి గనుక నేను వారిని మీదకి ఉపద్రవం రప్పింపబోచున్నాను. ఈ యెహోవా దినం అని రచయిత తెలియజేస్తున్నాడు కదా. ఏం చెప్పాలనుకున్నాడు తెలుసా? ఇక్కడ యెహోవా దినము ఎందుకు రావాలనుకుంటుంది? పాపము చేసిరి గనుక, వారి పాపము చేశారు కాబట్టి వారి మీదకి ఉపద్రవం వస్తుందని ఇక్కడ జెఫన్యా చాలా స్పష్టంగా ఈ యొక్క
యూదా దేశం మీద, యూదా 4 దిక్కుల దేశం మీద ప్రస్తావించాడు. అయితే చిన్నగా మనం వివరణలోకి వెళ్తే యూదులు ఇక్కడ ఉన్న యూదా దేశం, ఇక్కడ యూదా ప్రజలు అండ్ ఇక యెరూషలేం ప్రజలు ఏ తప్పు చేశారో తెలుసా? వరుసగా 2, 3 వచనాలు మీకు చూపిస్తాను. తర్వాత మీరు మీకు ఒక విషయాన్ని, మీకు ఒక అధ్యాయాన్ని ఎలా చదవాలో మీకు తెలియజేశాను. ఈ బుక్ యొక్క కంటెంట్ మీకు చెప్తున్నాను. ఈ యొక్క బుక్ యొక్క కంటెంట్ మీరు అర్థం చేసుకోవాలి. 1వ అధ్యాయము 5వ వచనం చూడు, 4వ వచనం. బయలుదేవత యొక్క భక్తులు అంటే ఈ యొక్క యూదా ప్రజలు బయలుదేవత అంటే అన్యజత విగ్రహారాధన పూజించారు. అందువల్ల దేవునికి వీళ్ళు చేసిన పాపం ఏంటో తెలుసా? ఇది ఫస్ట్ పాపం. రెండో పాపం 5వ వచనంలో ఆకాశ సమూహములను మొక్కువారని, అంటే ఇప్పటికీ కూడా చాలా మంది ఆస్ట్రాలజీని నమ్ముతారు. ఆకాశం యొక్క దిక్కుల్ని మొక్కేవాళ్ళు. వీళ్ళందరూ యూదా ప్రజలు ఎందుకు ఇలా చేశారో తెలుసా? హిజ్కియా రాజు తర్వాత ఏదైతే మనష్షే రాజు వచ్చాడో, మనష్షే రాజు యొక్క పరిపాలనలో ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విగ్రహారాధనలోకి, లోకాచారంలోకి నడిపించాడు. అందువల్ల ఈ ప్రజలు దానికి బానిసలు అయిపోయారు. అప్పుడు జెఫన్యా గ్రంథం ద్వారా వీళ్ళని హెచ్చరిస్తున్నాడు, వాళ్ళు చేసిన పాపాలను తెలియచేస్తున్నాడు. ఇంకా మూడోది వాళ్ళు చేసిన పాపం ఏంటో తెలుసా? 8వ వచనంలో 1వ అధ్యాయంలో అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుంటున్నారు. వాళ్ళ దేవుని యొక్క ప్రతిష్ఠితమైన జనమై ఉండి కూడా లోక ఆశల, లోక ట్రెండ్లు ఫాలో అవుతున్నారు. అందువల్ల ఇక్కడ జెఫన్యా వాళ్ళని, మీరు చేసిన పాపం ఇదని వాళ్ళని ప్రస్తావించి వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఇంకా 4వది వాళ్ళు ఏం చేశారో తెలుసా? 12వ వచనం చివరి వచనంలో చూస్తున్నాను చూడండి. యెహోవా మేలను కీడని చేయువాడు కాడని అన్నారు. దేవుని చేత ఇన్ని అద్భుత కార్యాలు చూసి కూడా దేవుడు ఏమీ చేయలేని వాడని వాళ్ళకు ప్రస్తావనకు వచ్చేసారు. చివరిగా 1వ అధ్యాయం 18వ వచనంలో వాళ్ళు తమ వెండిని, బంగారాన్ని ఆశ్రయించారు. దేవుని కన్నా దీన్ని ఎక్కువ ప్రస్తావించాడు. అందువల్ల దేవుడు వాళ్ళకి మీరు చేసిన పాపం ఇదని రచయిత ద్వారా ప్రస్తావించాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. 2వ అధ్యాయంలో అందుకే వాళ్ళని ఏమన్నారో తెలుసా? మీరు దుఃఖపడండి, మీరు పశ్చాత్తాపడండి. అలా పశ్చాత్తాపడితే యెహోవా ఉగ్రత దినం నుంచి మీరు తప్పింపబడతారని 2వ అధ్యాయం 3, 4 వచనాల్లో ఇక్కడ రచయిత వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించడమే కాదు, 3వ అధ్యాయము చివరి వచనాల్లో అంటాడు, వాళ్ళకి ఒక దీవెన, ఆశీర్వాదం కూడా ఉంది. మీరు ఈ విధంగా జీవించద్దు, ఆ విధంగా దేవునికి మీరు లోబడి, నీతిగా దేవునికి లోబడి ఆయన కృపను బట్టి బ్రతికితే మీకు గొప్ప వాగ్దానం ఉందని కూడా ఇక్కడ జెఫన్యా గ్రంథం ద్వారా ఈ ప్రజలకి, యూదా ప్రజలకి, యెరూషలేం ప్రజలకి ఒక గొప్ప సువార్తను, గొప్ప వాగ్దానాన్ని ప్రస్తావింపచేశాడు. ఇది ఈ గ్రంథంలో ఉన్న వివరణ. మళ్ళీసారి ఇంకా మరింత వివరణ చూద్దాం.